హరికథా పితామహ ఆదిభట్టాన్వయ సరిగమానుతులగొను సంగీత రసమయ హరికథా పితామహ ఆదిభట్టాన్వయ సరిగమానుతులగొను సంగీత రసమయ వరమృదుల బహుభాష భాగవత శుభవేష వరమృదుల బహుభాష భాగవత శుభవేష స్థిరతరాద్భుత వాస నారాయణదాస స్థిరతరాద్భుత వాస నారాయణదాస హరికథా పితామహ నిజము మాకగురక్ష నీవు పెట్టిన భిక్ష నిజము మాకగురక్ష భావమున నిన్ను నేర్పి పాడుటే మా దీక్ష భావమున నిన్ను నేర్పి పాడుటే మా దీక్ష దివ్యాచిపోవయ్య దివి నుండి దిగి వచ్చి నిజము మరువకుమయ్య నివారమే కదా నిజము మరువకుమయ్య హరికథా పితామహ ఆదిభట్టాన్వయ సరిగమానుతులగొను సంగీత రసమయ జై శ్రీమదిందిరా గోవింద గోవింద సహజ పాండిత్య ధురీణులు సరస కవితా ప్రవీణులు బహుభాషావేత్తలు వాగ్గేయకార ప్రపంచ విరించనులు భావరాగ తాళ స్వర శబ్ద ప్రబంధ కల్పనా సమంచిత పంచముఖీశ్వర స్తోత్ర సహస్రావధాన దురందరులు స్వవిరచిత నానా విధానైక సంస్కృతాంధ్ర కావ్యోత్తమ సంపాదిత సంపూర్ణ యశశ్చంద్రికా ధవళిత దశ దిశావకాశులు హరికథా వాగనుశాసనులు భాగవత శిఖామణులు కాత్యాయని కటాక్ష లబ్ధ విభవ జ్ఞానధనులై పరాత్పరుడైన శ్రీమన్నారాయణుని హరికథా కథనమున స్తుతించి దాసుడై తదాది నారాయణ దాసుగా జగద్విఖ్యాతి నొంది ఆంధ్రదేశంలో ఒకరుగా ప్రసిద్ధి నొందిన శ్రీ నారాయణ దాసు గారు నిత్య స్మరణీయులు కదా మా హరిదాసులకు. సంగీతము, సాహిత్యము, నృత్యము, వ్యాకరణము, కవిత్వము, జ్యోతిష్యము, తర్కము, ఆయుర్వేదము ఇన్నిటిలో ఇంతటివాడు ఇప్పటికి పుట్టలేదు, ఇక ముందు పుట్టబోడు. సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి అన్నట్లుగా మా కళాకారులమందరము కూడా ప్రతిరోజు చేసే నమస్కారము మా నారాయణ దాసు గారికి.
ఎందుచేతను అంటే వారు రచించినటువంటి మహత్తరమైనటువంటి కథలన్నింటిలో కూడా రసవత్తరమైనటువంటిది రుక్మిణీ కళ్యాణం. నవరసాలతో కూడుకున్నటువంటిది, హావభావ భరితమైనటువంటిది శ్రీ రుక్మిణీ కళ్యాణ గాథ ఈ రోజున చెప్పుకునే మహదవకాశం నాకు కలగడం నా జన్మసుకృతంగా నేను భావిస్తూ, విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక వందన శతములు అర్పించుకుంటూ, వారు వాల్ మెలిమీస కొట్టు, జునపాల జుట్టు, మేల్ పసిడి కట్టు, నుదుట కుంకుమ బొట్టు, నడయాడు వేల్పు చెట్టు, హరికథలకు మట్టు ఆదిభట్టు అన్నారు మహనీయమూర్తి. అంతేకాదు, చిరుతాళముల జత చేధరించిన జాలు, లయతాళములు శుభోదయము బల్కు, కాలి గజ్జలు వింద కళ్ళు అన్న జాలు, భరతంబు నీ ముందు వీణతంత్రులు మునివ్రేళ్ళు సోకిన జాలు, సంగీత వాహిని పొంగి పొరలు, కంఠంబు చేగోని క్రేగంట గాంచిన చాలు, కవిత నీ ఎదుట సాక్షాత్కరించు, నీటి కథకులందు నీ పేరు చెప్పక గజ్జె కట్టువాడు కానరాడు, తెలుగు వెలుగు దేశ దేశాల నింపిన హరికథా పితామహ నమోస్తు. అటువంటి మహామానిషి విజయనగర పురవీధులలో నడయాడినటువంటి మహనీయమూర్తి కుంభావ సరస్వతి ఆదిభట్ల నారాయణదాసు గారిని స్మరించుకునే 108 గంటలు హరి సంకీర్తనే వారి గురించే. అందుచేత ఈ మహాయజ్ఞంలో నేను కూడా నాకొక్క చిన్న అవకాశం కలిగినందుకు నేను ధన్యురాలనని తెలియజేస్తూ, వారు కురుభూప కులదీప ఘోర కలి సంతాప, కురుభూప కులదీప ఘోర కలి సంతాప, స్థిర బుద్ధి వై వినుము దివ్యానులాప, కురుభూప కులదీప. వారి రచనా విశేషం ఎలా ఉంటుందండి? అడకు వగల ఇంతి నడలకు చౌదంతి, అడకు వగల ఇంతి నడలకు చౌదంతి, పడతుల చామంతి పలురతనపు దొంతి, కురుభూప కులదీప. ఎంత చక్కని రచన! ఆ విధంగా పరీక్షిన్ నరేంద్రుడు శ్రీశుకుల వారిని ప్రార్థించాడట. మహనీయ మౌనిశేఖర, రుక్మిణీ కళ్యాణ కథా విశేషాన్ని తెలియజేయమని ప్రార్థిస్తే వారు తెలియజేస్తున్నారు, నాయన సావధాన చిత్తుడవై వినుము. పూర్వము విదర్భదేశమును కుండిన నగరాన్ని ముఖ్య పట్టణంగా చేసుకుని భీష్మకుడని మహారాజు ధర్మభూయిష్టంగా ప్రజా పరిపాలన చేస్తున్నాడు. అతనికి 5 కుమారులు జన్మించారట. వారు ఎవరు అంటే రుక్మి, రుక్మరథ, రుక్మబాహు, రుక్మనేత్ర, రుక్మకేశులు. వారిలో పెద్దవాడైనటువంటి రుక్మి మహామూర్ఖుడు, దుర్మార్గుడు. భీష్మక మహారాజు ఎంతో బాధపడుతున్నాడు. అలాంటి సమయంలో 6వ సంతానముగా మహాలక్ష్మి ఆవిర్భవించింది. ఆమెయే రుక్మిణి, మన కథానాయకి. ఆ రుక్మిణి దినదిన ప్రవర్ధమానయై శుక్లపక్ష చంద్రుని వలె వృద్ధి చెందుతూ ఆ తల్లి యొక్క బాల్యము ఎలా గడిచిందో నారాయణదాసు గారు చెబుతారండి ఒక్క కీర్తనలో. శ్రీ రుక్మిణి బాల్యము దశ చెప్పే దశాకల్యము వినుము, శ్రీ రుక్మిణి బాల్యము దశ చెప్పే దశాకల్యము వినుము, శ్రీ రుక్మిణి బాల్యము. మేరు ధైర్య సత్య
రుక్మిణి బాల్యంలో ఏమి చేసేదో, ఆమె యొక్క బాల్యంలో ఎటువంటి ఆటలు ఆడేదో నారాయణదాసు గారు చెబుతారు.